హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చిన్న ఉల్లిపాయలతో అంటే సాంబార్ ఉల్లిపాయలతో సాంబార్ ప్రిపరేషన్ చూపించబోతున్నాను. ఈ చిన్న ఉల్లిపాయలతో చేసే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదు, టిఫిన్స్, ఇడ్లీ, దోశ, వడలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా చిన్న ఉల్లిపాయల సాంబార్ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వీడియో లెంత్ అయిపోతుందని నేను కందిపప్పు ఉడికించే ప్రాసెస్ చూపించట్లేదు. ఇప్పుడు సాంబార్ కోసం మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ధనియాలు, 6-7 మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక 3 ఎండుమిర్చి వేసి ఒక 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత సాంబార్ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఒక చిన్న కప్పుతో సాంబార్ ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే అందులో దంచిన వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు సగం పైన వేగాక అందులో ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టి రసం తీసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ కూడా వేసి ఒకసారి కలుపుకొని అందులో ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యాక అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించి మ్యాష్ చేసిన 1 కప్పు కందిపప్పును వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని చిన్న బెల్లం ముక్క వేసి ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం మరోవైపు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకు వేసి వేగాక ఆ పోపుని ఉడుకుతున్న సాంబార్లో వేసి కలుపుకోవాలి. చివరిగా అందులో కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిన్న ఉల్లిపాయల సాంబార్ తయారైపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.